అందం అమ్మాయైతే నీలా ఉందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, పిఎన్జీస్, బోర్డర్స్, లిరిక్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్గా ఇంతకుముందు ఒక నేను లిరికల్ వీడియోలో చేశాను, అందులో చెప్పాను ఏంటంటే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూట్యూబ్ నుంచి ఎలా సేవ్ చేసుకుంటారని. ఒకవేళ కానీ మీకు తెలియకపోతే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియోని చూసేసి మీకు నచ్చిన లిరిక్స్ని మీ ఫోన్లోకి సేవ్ చేసుకోండి. ఓకేనా? సో డెమో అయితే చూపించాను, ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 రేషియోలు అడుగుతుంది. 9:16 తీసుకోండి. ఇట్లా డైరెక్ట్గా వస్తుంది. సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేసి ఎడిటింగ్లో ఫిల్ స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎవరో ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి చూస్ చేసుకోండి. ఇలా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇలా వస్తున్నాయి. ఓకేనా? ఫోటోలు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెక్ చేసుకోండి. ఓకే, ఫోటోలన్నీ బాగానే వచ్చాయి కదా. ఇప్పుడు యానిమేషన్ పెడదాం. ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తే మీకు కిందకి వెళ్తే గెట్ మోర్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఎసెట్ స్టోర్ అయితే లోడ్ అయిపోతుంది. లాస్ట్కి వెళ్తే వైప్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఈ వైపులో మీకు గ్లో లైన్ అని ఉంటుంది. ఓకేనా? ఈ గ్లో లైన్ అనేది ఈ వైపులో లేకపోతే మీది ఓల్డ్ కైనమాస్టర్ అని అర్థం. సో న్యూ కైనమాస్టర్కి అయితే అప్గ్రేడ్ అవ్వండి. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నది 4.15.9 వెర్షన్. ఈ వెర్షన్ లింక్ మన టెలిగ్రామ్లో ఉంది, లేకపోతే మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో కూడా ఉంది. వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? గ్లో లైన్ ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ గ్లో లైన్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇట్లా ఫోటోకి ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ గ్లో లైను చెక్ చేసుకోండి ఏది బాగా వస్తుంది ఏంటని. రైట్, ఇలా టిక్ మార్క్ పైన ప్లస్ గ్లో లైన్ మీకు ఏది బాగా అనిపిస్తే అది పెట్టుకోండి. ఒకటే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సో ఈ విధంగా పైన టిక్ మార్క్, ఇంకొక ప్లస్, ఇలా ప్రతిదానికి కూడా. సో ఇది డబల్ ఫోటో వచ్చింది, తీసేసాను. ఎగ్జాంపుల్గా నేనైతే 3 పెట్టుకున్నాను, మీరైతే నెంబర్ ఆఫ్ పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లా లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. పార్టికల్ టెంప్లెట్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్. ఓకేనా? ఇదే పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇదే పార్టికల్స్ వీడియో ఆడియో సింబల్ సౌండ్ తగ్గించడం పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇలా పెద్దగా చేసి దీని కలర్ మీరు బ్లూ పెట్టండి. ఇలా బ్లూ పెట్టేసి కిందకి తీసుకురండి. ఇలా పెట్టేసి కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్గా పెద్దగా తీసుకోండి. ఇంకా అవసరమైతే ఇలా ఇక్కడికి పెట్టుకున్న తర్వాత కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ లెవెల్ పూర్తిగా పెంచండి. ఇలా పెంచి పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా పైకి జరపండి. ఇలా వచ్చింది కదా. సో కొంచెం కిందకి జరుపుకుందాం. రైట్, ఇలా జరుపుకొని దీన్ని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దీన్నే 3 డాట్స్ పైన టచ్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. ఓకేనా? డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని కలర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ పెట్టండి. ఓకేనా? పెట్టేసేసి ఇక్కడ పల్స్ అని ఉంటుంది. సో ఓవరాల్ యానిమేషన్లో పల్స్ అని ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేయండి. ఇలా వస్తుంది. అవసరమైతే రెడ్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఇలా వస్తూ ఉంటుంది మీకు. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మ్యూజిక్ విజువలైజర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. దగ్గరికి క్రాప్ చేసి పైన టిక్ మార్క్. దీన్నే సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. దీన్నే సెలెక్ట్ చేసుకొని కిందకి జరపండి. ఇక్కడికి పెట్టండి. చిన్నగా చేసేసి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్ పాయింట్లో పెట్టేశారు కదా, కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. దీనిపైన ట్యాప్ చేసి ఆడియో సింబల్ సౌండ్ తగ్గించడం పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరిక్స్ని వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేశారు కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో చూడండి, మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అయితే ఫోటోల సైజ్ ఇంకొంచెం కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. ఎట్లా అంటే చెప్తాను. సో ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం సైజ్ తగ్గించండి 3 సెకండ్లకి. ఇంకొక ఫోటో మళ్ళీ 3 సెకండ్లకి. ఇంకొక ఫోటో మళ్ళీ 3 సెకండ్లకి. ఇట్లా మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని ఫోటో సైజ్ తగ్గించండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసుకోండి.
రైట్ ఈ విధంగా వస్తుంది. రైట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది మనకి యానిమేషన్ కూడా. సో ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.